సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రపంచానికి స్వాగతం. ఫ్యాక్టరీలోని ఇనుప స్క్రాప్తో ఇళ్లలో ఉపయోగించే పైపులు, అలాగే ఐబీమ్ని ఉపయోగించి టిన్ షెడ్లను ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో చూద్దాం. ఆలస్యం చేయకుండా వీడియోని ప్రారంభిద్దాం. ఇనుము లేదా ఉక్కు నుంచి ఏదైనా తయారు చేయడానికి ఇనుము స్క్రాప్ను మొదట ఫ్యాక్టరీకి తీసుకొస్తారు. ఐరన్ స్క్రాప్లో పాత ఇనుప వస్తువులు, అనేక రకాల ఇనుప ముక్కలు ఉంటాయి. ఫ్యాక్టరీకి తెచ్చిన తర్వాత ఇనుపు తుక్కును కార్మికులు ట్రాలీలో ఎక్కిస్తారు. ఈ ఇనుము స్క్రాప్ను ఫర్నేస్ దగ్గరకు తెచ్చి అందులో వేస్తారు. ఈ మెల్టింగ్ మెషిన్ ఫర్నేస్ ఐరన్ స్క్రాప్ను కరిగించడానికి పనికొస్తుంది. ఈ ఐరన్ను ఫర్నేస్లో వేసిన కొంతసేపటికి అది లిక్విడ్లా మారుతుంది. ఈ మొత్తం కంటైనర్ను రైలు సహాయంతో బయటకు తీస్తారు. తరువాత ఈ కరిగించిన ద్రవాన్ని ఒక చిన్న కంటైనర్లోకి మారుస్తారు. ఇక్కడి నుంచి ఈ లిక్విడ్ని ఈ మౌల్డ్లో పోస్తారు. కాసేపటికి ఆ లిక్విడ్ చల్లబడిన తరువాత ఈ మౌల్డ్ నుంచి ఎర్రటి బీడ్స్ బయటకు వస్తాయి. అవి చాలా వేడిగా ఉంటాయి. ఈ బిడ్స్ కూడా చల్లబడిన తర్వాత ఒకే చోట వీటన్నిటినీ సేకరిస్తారు. ఈ బిడ్స్ సహాయంతో అన్ని ఇనుప ఉత్పత్తులను తయారు చేస్తారు. ఇప్పుడు ఈ ఇనుప బిడ్స్ నుంచి ఇనుప కడ్డీలను తయారు చేయడానికి వీటిని కన్వేయర్ బెల్ట్పై ఉంచుతారు. ఇప్పుడు ఈ బీడ్స్ ఎర్రగా మారే వరకు వాటిని వేడి చేసి ఒక ఫర్నిచర్లోకి ఈ కన్వేయర్ బెల్ట్ తీసుకువెళ్తుంది. వీటిని దాదాపు 300 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసిన తర్వాత ఈ బీడ్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఇక్కడి నుంచి ఈ ఇనుప రాడ్ ముందు భాగంలో జత చేయబడిన డై మిషన్ గుండా వెళుతుంది. దీని కారణంగా ఈ రాడ్ సన్నగా మరియు పొడవుగా మారుతుంది. ఈ రాడ్ దాని పొడవును చేరుకున్న తర్వాత ఈ ఐరన్ను ఒక డై నుంచి తీసి మరొక డైలో ఉంచుతారు. ఈ విధంగా అన్నిటికన్నా డైని దాటిన తరువాత ఈ ఇనుము సన్నగా మారుతుంది. ఈ విధంగా ఫైనల్ డైని దాటిన తర్వాత ఈ ఇనుప రాడ్ ఒక ఖచ్చితమైన డై షాప్కి చేరుకుంటుంది. తర్వాత దాన్ని చల్లబరచడానికి పక్కన పెడతారు. అది చల్లబడిన తర్వాత మాత్రమే ఇనుప కడ్డీ పూర్తిగా రెడీ అవుతుంది. ఈ ఉక్కు కడ్డీలను వేడి చేయడం ద్వారా అనేక ఇతర రకాల ఇనుప ఉత్పత్తులు తయారు చేయబడతాయి. అందులో ఈ రకమైన ఉక్కు వైర్ కూడా ఒకటి. ఈ తీగలు డై గుండా వెళ్లడం ద్వారా చాలా సన్నని వైర్లుగా తయారవుతాయి. ఈ వైర్ డైయింగ్ మిషన్ సహాయంతో రింగ్స్ రూపంలో కన్వేయర్ పైకి పంపుతారు. డైతో అది ముందుకు వెళుతుంది. తద్వారా అది ఈ రింగ్స్ని మరింత చల్లబరుస్తుంది. అప్పుడు ఈ తీగను ప్రత్యేక ప్లాట్ఫామ్పై సేకరించి దాంతో రోల్స్ తయారు చేస్తారు. అదేవిధంగా ఈ ఇనుప పూసలను ఒక బీమ్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అన్నిటిలో మొదటిది ఈ బీడ్స్ను ఫర్నేస్లో వేడి చేస్తారు. వేడి చేసిన తర్వాత ఈ బీడ్స్ కన్వేయర్ బెల్ట్ సహాయంతో తదుపరి ప్రాసెసింగ్ కోసం తీసుకువెళ్ళబడతాయి. ఇక్కడ ఈ బీడ్స్ నేరుగా ఒక సర్కిల్ గుండా వెళతాయి. ఇది రెండు వైపుల నుంచి ఆకారాన్ని ఇస్తుంది. తర్వాత దానికి మెరుగైన ఆకృతి ఇవ్వడానికి దాన్ని మరోసారి రోలర్ ద్వారా పంపుతారు. ఆ తర్వాత ఈ ఐ బీమ్ ఆకారాన్ని తీసుకోవడం ప్రారంభిస్తారు. అప్పుడు ఈ బీమ్ చివరి వరకు మరోసారి యంత్రం గుండా వెళుతుంది. అక్కడ అది పరిపూర్ణమైన ఆకృతిని పొందుతుంది. అప్పుడు ఈ ఐ బీమ్ను మరింత చల్లబరచడానికి బయటకు తీస్తారు. ఈ ఐ బీమ్లు ఈ విధంగా తయారు చేయబడతాయి. ఈ ఐ బీమ్లు పెద్ద ట్రైలర్ను తయారు చేయడంలో ఉపయోగించడంతో పాటు వంతెన మరియు భవన నిర్మాణంలో కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ ఐ బీమ్లు సహజంగానే చాలా భారాన్ని తట్టుకోగలవు. ఇప్పుడు మనం స్టీల్ షీట్లను ఎలా తయారు చేస్తారో తెలుసుకోబోతున్నాం. ఇళ్లపై ఉన్న షెడ్ల నుంచి వంటగది పాత్రల వరకు స్టీల్ షీట్లను వాడతారు. స్టీల్ షీట్లు తయారు చేయడానికి ముందుగా ఇనుప స్క్రాప్ను కొలిమిలో ఉంచి కరిగిస్తారు. అప్పుడు ఈ కరిగించిన ఉక్కు సహాయంతో స్టీల్ యొక్క పెద్ద ప్లేట్లు తయారు చేయబడతాయి. తరువాత మళ్ళీ ఈ ప్లేట్లను తిరిగి కొలిమిలో ఉంచుతారు. వీటిని వేడి చేయడానికి అందులో ఉంచుతారు. 3000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు వేడి చేసిన తర్వాత స్టీల్ ప్లేట్లను కన్వేయర్ బెల్ట్కు తీసుకువెళతారు. ఈ కన్వేయర్ బెల్ట్ ఈ ప్లేట్లను సరైన రోలర్కు తీసుకువెళ్తుంది. ఇక్కడ ఈ మెటల్ ప్లేట్ను 2 రోలర్ల మధ్య నుంచి పంపుతారు. దీని కారణంగా ప్లేట్ పొడవుగా మరియు సన్నగా తయారవుతుంది. ఈ విధంగా ఈ ప్లేట్ కన్వేయర్ సాయంతో ఈ యంత్రం క్రిందకి పదే పడుతూ ఉంటుంది. దీని కారణంగా ఈ ప్లేట్ యొక్క మందం తగ్గుతుంది. అలాగే దాని పొడవు కూడా పెరుగుతుంది. దాని పొడవు పెరుగుతున్నప్పుడు ఆ ఉక్కు ఒక కాయిల్ను చుట్టుకుంటుంది, రోల్ అవుతుంది. తద్వారా మెల్లగా ఈ రోల్ గుండా వెళుతుంది. ఈ షీట్ పూర్తిగా దానికి అవసరమైనంత మందాన్ని చేరుకున్నప్పుడు ఈ షీట్ ముందు వైపున ఒక కాయిల్గా తయారు చేయబడుతుంది. తర్వాత దీన్ని చల్లబరచడానికి వదిలేస్తారు. చల్లబడిన తర్వాత స్టీల్ కాయిల్ ఒక యంత్రంలో అమర్చబడుతుంది. మెల్లగా దాని సీట్ పాలిష్ చేయబడుతుంది. దాని తర్వాత మెరిసే స్టీల్ షీట్ పూర్తిగా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం స్టీల్ షీట్ నుంచి థిన్ షీట్లను ఎలా తయారు చేస్తారో చూద్దాం. థిన్ షీట్లు తయారు చేయడానికి మొదట స్టీల్ షీట్ యొక్క రోల్ను ఈ యంత్రంలో స్థిరంగా ఉంటుంది. దీని తరువాత ఈ షీట్ను ముందుకు లాగేటప్పుడు ఈ యంత్రం పొడవైన ప్లాట్ఫామ్పై ముందుకు కదులుతుంది. ఇక్కడ మధ్య కుడి రోలర్ ఈ షీట్ను నొక్కి ఉంచుతుంది. అలాగే దానిపై ఒక డిజైన్ కూడా తయారవుతుంది. ఈ షీట్ నొక్కుకున్నప్పుడు ఈ రోలర్ ముందుకు కదులుతూ ఉంటుంది. దీని కారణంగా ఇది షీట్ షేప్లోకి మారుతుంది. ఈ యంత్రాన్ని దాటిన తర్వాత ఈ థిన్ షేడ్ షీట్ ఖచ్చితమైన షేప్లోకి వస్తుంది.
అప్పుడు ఈ షీట్ను పొడవు ముక్కలుగా కత్తిరిస్తారు. ఈ స్టీల్ షీట్ల సహాయంతో గుండ్రంగా మరియు చతురస్రాకారంలో పైపులను ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో ముందుగా స్టీల్ కాయిల్ను ప్లాట్ఫామ్లపై అమరుస్తారు. అప్పుడు ఈ స్టీల్ షీట్ యొక్క ఒక చివరను తీసి కటింగ్ మెషిన్లో ఉంచుతారు. దాని తర్వాత ఈ యంత్రం ఈ షీట్ను లాగి ఒక సన్నని షీట్గా మారుస్తుంది. దాంతో కాయిల్ తయారు చేస్తారు. వాటిలో నుంచి ఒక కాయిల్ను తీసుకొని ప్లాట్ఫామ్పై అమరుస్తారు. తర్వాత ఈ స్టీల్ స్ట్రిప్ వైపు తయారీ యంత్రంలో అమర్చబడుతుంది. ఇది చాలా పొడవైన మెషిన్ ప్లాట్ఫామ్. ఇక్కడ ఉక్కు షీట్ను ముందుకు లాగుతుంది. నెమ్మదిగా రోలర్ల క్రిందకు పంపబడుతుంది. ఇక్కడ ఈ కుడి రోలర్లు ఉక్కు షీట్ను నొక్కి గుండ్రటి ఆకారం వచ్చేలా చేస్తాయి. స్ట్రిప్ రౌండ్ వైపు ఆకారంలోకి ప్రవేశపెట్టినప్పుడు ఆటోమేటిక్ వెల్డింగ్ యంత్రం దాని 2 చివర్లను వెల్డింగ్ చేసి దాన్ని రౌండ్ వైపుగా మారుస్తుంది. అప్పుడు ఈ గొట్టం వెల్డింగ్ను గ్రౌండింగ్ చేయడం ద్వారా ఈ ప్రాసెస్ పూర్తవుతుంది. తరువాత ఈ పైప్ను కటింగ్ మెషిన్ సాయంతో 20 అడుగుల ముక్కలుగా చేస్తారు. అదేవిధంగా ఈ స్టీల్ షీట్ల సహాయంతో స్క్వేర్ పైపులను తయారు చేస్తారు. స్క్వేర్ పైపులను తయారు చేయడానికి అదే పద్ధతి ఉపయోగపడుతుంది. గుండ్రని పైపులకు బదులుగా పైన చతురస్రాకార పైపులను తయారు చేయడానికి ఒక డై ఉంటుంది. ఇది మిషన్ను చతురస్రాకారంలో మడత పెట్టేలా పనిచేస్తుంది. దీని తర్వాత ఈ పైపు యొక్క 2 చివర్లను కూడా వెల్డింగ్ చేయడం ద్వారా యంత్రం ముందుకు సాగుతుంది. దీని తర్వాత ఈ పైపులకు పూర్తి ఫినిషింగ్ ఇస్తారు.